ప్రేమతో నీకు ప్రేమ్నగర్ పూరి తిను. హాయ్ ప్రియాతి ప్రియమైన వీక్షకులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానిక వరల్డ్. ప్రేమ్నగర్ పూరి స్నాక్స్ అనేది ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఎలాగో, సో అందరి పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ కావాలి వెరైటీగా. అందుకే సిద్దిపేట్ స్పెషల్ ప్రేమ్నగర్ పూరి మొన్న మా మమ్మీ చేసింది, సో మీకోసం క్యాప్చర్ చేశాను. ఇది చాలా సింపుల్, ఇంకా స్టోరేజ్ చేసుకోవచ్చు 10 days వరకు. అండ్ ఇది ఎలా అంటే మైదాపిండితో చేయొచ్చు. మైదాపిండి నచ్చని వాళ్ళు, మైదాపిండి ఎందుకు అనుకున్న వాళ్ళు, పూరి పిండి ఉంటుంది కదా, ఆ పూరి పిండిని గట్టిగా మిక్స్ చేసుకుంది అనమాట. మిక్స్ చేసుకొని పూరి పిండిలానే కొంచెం గట్టిగా తడుపుకొని దాన్ని సన్నగా, చాలా సన్నగా లాటించాలి, దొడ్డుగా కాదు, సన్నగా లాటించి ఇలా ఫోర్క్స్తో అక్కడక్కడక్కడ కాట్లలాగా పెట్టేసి ఏదైనా బుక్ కానీ లేకపోతే మన దగ్గర అంటే కొంచెం ఆరాలన్నమాట, వెంటనే వేయొద్దు. సో అప్పుడు మనకు అది క్రిస్పీగా మంచిగా గోలుతాయి. పొంగొద్దు, పూరీలు అనేవి పొంగకుండా మెత్తగా ఉండొద్దు. సో క్రిస్పీగా పాపడ్లాగా ఉండడం కోసం అలా కొంచెం సేపు ఆరబెట్టాలి. అవి ఆరబెట్టడం అంటే అదేదో గంటలు మనం అన్నీ లాటిచ్చే వరకు అవి అలా ఉంచుకోవాలి. సో ఒక బుక్ టైప్ దాంట్లో మనం వేసి పెట్టుకున్నాం అనుకో, గోలిచ్చేటప్పుడు ఆ బుక్తో ఒక్కొక్కటి తీసుకుంటూ గోలించుకోవచ్చు అనమాట. సో మేము అన్నీ ఇలా చేసేసుకుంటూ ఇలా పెట్టుకున్నాము. బుక్ ఫుల్ అయిపోయాక ఇలా పక్కన అన్నీ పరుచుకొని పెట్టుకున్నాము. సో ఒక్కసారి ఆయిల్ వేడయ్యాక ఒక ట్రిప్ అన్నీ గోలిచ్చేద్దామని. సో ఆయిల్ యాక్చువల్గా మేము ఇట్లా మూకుడు పెట్టినప్పుడు బాల్కనీలో పెట్టుకుంటాం అనమాట, ఇంట్లో కబోర్డ్స్కి అంతా పట్టుకుంటుందని. సో ఇలా ఆయిల్ వేడి కాగానే అదే మనం చేసుకున్న పూరీలను అందులో వేసి ఇలా ప్రెస్ చేయాలి. పొంగకుండా చూసుకోవాలి అండ్ మెత్తగా కాకుండా ఇట్లా పాపడ్లాగా గోలించుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా మనం చేసుకున్నవన్నీ ఒక్కసారి గోలించుకున్నాక మళ్ళీ కొన్ని లాటించుకోవాలి. అలా కొంచెం ఒక ట్రిప్, చాలా ఉన్నాయనుకో చేసేవి, ఒక ట్రిప్స్ లాగా ఒక కొన్ని అట్లా పార్ట్స్ లాగా చేసుకొని మనం గోలించుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలా గోలించినవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 days వరకు అయినా ఉంటుంది అనమాట. సో ఇలా ఇప్పుడు ఈ పాపడ్స్ లాగా గోలించుకున్నాం కదా, దీని మీద ఏం చేయాలంటే ఇట్లా పుట్నాలు, అల్లము, కొంచెం జీలకర్ర, ఇంకా ఎల్లిపాయలు, కారము వేసి గ్రైండర్ పట్టింది, ఉప్పు, ఆ పౌడర్ని వాటర్లో ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. మరీ వాటర్ కాదు, ఇలా లిక్విడ్ లాగా తీసుకొని దాని మీద ఇలా పోసుకొని పైన మనకి మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. కొత్తిమీర, ఆనియన్, టొమాటో, క్యారెట్, ఇట్లా ఏవైనా, అంటే టొమాటో ఇష్టం లేని వాళ్ళు టొమాటో వదిలేసేయచ్చు. మా మమ్మీ మాత్రము కొత్తిమీర, టొమాటో, ఆనియన్, క్యారెట్ ఇవన్నీ చిన్న క్యారెట్ తురమడము, ఆనియన్స్, టొమాటో ఇవన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అన్నీ వాటి పైన వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది ఈజీగా ఉంటుంది. ప్లస్ ఒక 10 days స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఇవాళ తిన్న తర్వాత మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ తినొచ్చు. అలా ఇప్పుడు డైలీ స్నాక్స్ ఆలోచించడం కంటే పిల్లల కోసం ఇలా చేస్తే ఒక 2-3 times తినొచ్చు. అలా 10 daysలో అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఈ స్నాక్స్ ఇంట్లో ట్రై చేయండి. మా శృతిక అప్పుడే నిద్రలో నుంచి లేచింది, ఆమె ఉన్నప్పుడు చేయలేదని ఆమె గోల. సో అలిగింది కొంతసేపు తినమంటే. సో ఇలా ప్రేమ్నగర్ పూరి మేము చేసుకున్నాము. మీరు కూడా ఇది సిద్దిపేట్ స్టైల్లో, ఇంకా సిద్దిపేటలో దీని మీద మనకి పానీపూరి బఠానీ ఉంటుంది కదా, అది కూడా వేస్తారు, కానీ నాకు అంతగా అది నచ్చదు. సో ఇది ఇలా క్యారెట్, మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని అలా మిక్చర్ వాటర్లో కలుపుకొని వేసుకొని, ఆ మిక్చర్ మనము పుట్నాల పొడిది ఒక బాక్స్లో పెట్టుకుంటే ఉంటుంది, అది ఎన్ని డేస్ అయినా మనకి టైంకి వాటర్లో కలుపుకొని పోసుకోవాలి, అంతే. మీరు కూడా ఈ స్నాక్స్ని ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ ఫ్రెండ్స్.